హాయ్ అండి, అందరికీ ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. మేమైతే వేకున 3 గంటలకి ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తే 6 అయ్యింది. అది కంప్లీట్ అయ్యేలోపు అందరు సంక్రాంతికి ముగ్గు వేస్తే నేను మాత్రం దసరాకి వేస్తున్నాను. ఆయన మాత్రం వీడియో తీసుకుంటూ కూర్చున్నాడు, కానీ కాస్తంత హెల్ప్ చేద్దామన్నది అయితే లేదు. నాకు మాత్రం ముగ్గు కంప్లీట్ అయ్యేలోపు కాళ్ళు అయితే పట్టేసినాయి. ఒక్కదాన్నే ముగ్గు వేసుకోవాలి, రంగులు వేయాలంటే చాలా టైం పడుతుంది కదా. ముగ్గు మాత్రం చాలా బాగా వచ్చింది. ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయింది. ఇంకా రెడీ అయిపోయి మేమైతే పూజ స్టార్ట్ చేసుకున్నాము. పూజ మేము ఈవినింగ్ చేసుకున్నాము, అందుకే వీడియో పెట్టడం కాస్తంత లేట్ అయింది. మాకు ఈవినింగ్ చేసుకొని గుడికి అయితే వెళ్ళామన్నమాట. మా అత్త అయితే మొత్తం వంట కంప్లీట్ చేసేసింది. ఇంకా ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళిపోయాము. సైడ్ మాత్రం దసరా పండుగ రోజు అందరూ గుడికి ఈవినింగే వెళ్తారనమాట. కొంతమంది మార్నింగ్ కూడా వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది. మేము ఇప్పుడు దుర్గమ్మ గుడికి బయలుదేరుతాము. చెప్పే పానీపూరి బాబా ఏది ఎక్కడ ఉంది? అదిగో అయినా వద్దు లేకపోతే పానీపూరి ఎందుకొద్దు? శివుడు శివుడు ఇది దుర్గమ్మ గుడి ముఖద్వారం అండి. క్యూ చూడండి, ఎంత పెద్ద క్యూ ఉందో దుర్గమ్మ గుడి టెంపుల్కి. చాలా టైం పడుతుంది నాకు తెలిసి. నా వైఫ్ ఫేస్ చూడండి, ఇంత క్యూని చూసి భయపడుతుంది. అమ్మాయ అది లాస్ట్, ఇప్పటికి వచ్చాం. దుర్గమ్మ గుడి మాత్రం వెలిగిపోతుందండి పండగ రోజు. చాలా మంచిగా డెకరేషన్ చేసినారు గుడిని మాత్రం. చాలా బాగుంది గుడి లోపల మాత్రం. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయినాం అనమాట. ధ్వజస్తంభం అండి. ముందుగా ఎక్కడికైనా ఏ గుడికి వెళ్ళినా కూడా ముందుగా ధ్వజస్తంభానికి అయితే దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పి ధ్వజస్తంభం అయితే దర్శనం చేసేసుకొని ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. చాలా బాగుంది గుడి. డెకరేషన్ మాత్రం చాలా బాగా చేసినారు. లోపల చూడండి, అసలు ఇంత చాలా టైం పట్టి ఉంటుంది వీళ్ళకి డెకరేషన్ చేసేలోపు. చూడండి ఎంత బాగుంది అసలు. అమ్మవారు అయితే లోపల చాలా కలగా ఉంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంకా దర్శనం అయితే మాకు మంచిగా అయిపోయింది దర్శనం మాత్రం. ఇది సైడ్కి పెట్టినారు ఇంకో అమ్మవారిని. ఇంకా ప్రదక్షిణలు అయితే ఇంకా చేసుకోవడానికి వెళ్ళిపోయినాం అన్నమాట మేము. దర్శనం మాత్రం మాకు మంచిగా అయింది. ఇక్కడ మాత్రం దీపాలు వెలిగిస్తున్నారండి. నవరాత్రులు కదా, దీపాలు అయితే వెలిగిస్తున్నారు. వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు మొత్తం దీపాలు అయితే ఇక్కడ వెలిగిస్తున్నారు. గుడి బయట ఎల్లమ్మ తల్లి, ఇది వేప చెట్టు అన్నమాట. ఇక్కడ కూడా మంచిగా పూజ చేసుకుంటున్నారు. మాకైతే జమ్యాక్ కోసం మేము ఎంత వెతికిలాన్నామో అస్సలు జమ్యాకి దొరకడం లేదు. ఎక్కడ ఒక్క చెట్టు కూడా లేదు. దొరక్క ఒక్క చెట్టు దొరికితే అది చాలా పైకి ఉంది. ఎలాగోలాగా జమ్యాకు మాత్రం తీసుకొచ్చుకున్నాము ఇంటికి. ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకున్నామండి మేము. పండగకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదన్నమాట. నేను ఇక్కడే చేసుకోవాలని చెప్పేసి ఇంకా పండగకైతే వెళ్ళలేదు. మా అమ్మ వాళ్ళు వచ్చినా కానీ తీసుకెళ్ళడానికి వెళ్ళలేదన్నమాట. పానీపూరి 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 అని సతా ఇచ్చింది. ఈ పానీపూరి ఏదైతే ఉందో అమృతంలాగా తింటుంటుంది, కానీ అది ఒక చెండాలని తెలియదు. నిదానం నిదానం.
నిదానంగా తిని నిదానంగా. బాగుందా? బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? ఇంట్లో అన్నం తినమంటే తిను, అన్నీ బయట. ఇంట్లో అన్నం తినకో చెప్తాను నీకు కదా, అన్నం తినకో.